దేవుని పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నానండి. ఈ దినాన మనం ఒక ప్రత్యేకమైన వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాము. పారిపోవుట అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనం వాక్య భాగాన్ని విందామండి. పారిపోవుట అనగా ఏమిటి? అసలు ఎవరు పారిపోతారు? ఎందుకు పారిపోతారు? ఎటువంటి సందర్భాల్లో పారిపోతారు? లోకంలో చాలామంది బిడ్డలను చూసినట్లయితే, యవన బిడ్డలను చూసినట్లయితే తల్లిదండ్రులు ఈ పనులు చేయకండి, ఈ పనులు మంచివి కావు అని చెప్పినప్పుడు వారి నుంచి వారు దూరంగా పారిపోతారు. మా తల్లిదండ్రులు ఎప్పుడు ఇలానే చెప్తారు, వీరు ఎప్పుడు ఇటువంటి మాటలనే మాకు బోధిస్తారు, కనుక మాకు ఇష్టం వచ్చినట్లు మేము ఎప్పుడు చేయాలి, మాకున్న జీవితం ఒక జీవితమే కదా అని వారి ఇష్ట ప్రకారం చేయడానికి చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం, తల్లిదండ్రులకు దుఃఖకరంగా ఉండడం, ఇలా ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉన్న ప్రజలను చూసినట్లయితే వారి ప్రవర్తన ఇతరులను తల్లిదండ్రులకు బాధాకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సంఘంలో విశ్వాసులు మనం చూసినట్లయితే వారికి మనసున వచ్చే వాక్యం ప్రకటించబడినప్పుడు ఈ సంఘం నాకు వద్దు, నేను వేరొక సంఘానికి వెళ్తానని సంఘాలని విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోయే వాళ్ళు లేకపోలేదండి. మంచి కోసం మీ కాళ్ళను ఉపయోగించండి అని దేవుడు చెప్తే చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే, విశ్వాసులైన వారు దేవుడు ఏదైతే మంచిది ఇది చేయండి అని చెప్తారో అది మాత్రం చేయరు, కానీ దేవుడు ఏదైతే చేయవద్దు అని చెప్తారో దానిని చేయడానికి వాళ్ళు కాళ్ళు పరిగెడుతూ ఉంటాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ కాళ్ళు దేనికోసం పరిగెడుతూ ఉన్నాయి? మంచి విషయాల కోసం పరిగెడుతున్నాయా? పరిశుద్ధమైన వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావా? లేక అపరిశుద్ధమైన వాటి కోసం, అపవిత్రమైన వాటి కోసము నీ కాళ్ళు పరిగెడుతున్నాయా? ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ టాపిక్ని బోధించమని నన్ను ప్రేరేపించారు. ఈ వాక్యం ప్రకటించబడుతూ ఉంటుండగా దేవాది దేవుడు నీతో ఏమైతే మాట్లాడి ఉన్నారో, మనందరితో ఏమైతే మాట్లాడి ఉన్నారో వాటిని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే వారిగా మనము ఉండాలి. దేవుడు ఏ మాట మాట్లాడినను అది మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగానే ఉంటుంది, కానీ నిష్ప్రయోజనము ఏమాత్రమును కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయాన కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది బైబిల్లో పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎటువంటి సందర్భాల్లో వారు పారిపోయారు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తను ఉన్న స్థలం నుంచి ఒక వ్యక్తి పారిపోయారు, తన కుటుంబంతో సహా. ఆ వ్యక్తి ఎవరంటే లోతు. తను ఉన్న స్థలము ప్రమాదకరమైనది అని తెలిసినప్పుడు ఆ స్థలంలో నుంచి వారు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వీరిని పారిపోమని సెలవిచ్చింది ఎవరు? ఎవరి చేత వీరు పారిపోవడానికి ప్రేరేపించబడ్డారు అని మనం గమనించినట్లయితే దేవదూతలు ఆ లోతు గారి ఇంటికి రావడం మనం గమనిస్తామండి. ఆదికాండము 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మరి వారు పారిపోవచ్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వీరు పారిపోవచ్చున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వేరొక ప్రదేశానికి వీరు పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారంటే తమ ప్రాణాలని రక్షించుకోవడానికి. దేవదూతలు వారింటికి వచ్చి వారింట్లో బస చేసి ఆ తెల్లవారి మీరు ఇక్కడి నుంచి పారిపోండి, ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, మీరు నీతిమంతులుగా ఉన్నారు కనుక ఈ ఉగ్రత నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాలని ఆశపడుతున్నారని ఆ బిడ్డల్ని, ఆ లోతు కుటుంబాన్ని మరి దేవదూతల ద్వారా దేవుడు వారిని తప్పించినట్లుగా ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించి వేరొక సురక్షితమైన ప్రదేశానికి పంపించినట్లుగా మనం లేఖన భాగంలో గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఉన్న స్థలము ప్రమాదకరమైనది అని తెలిసినప్పుడు నీవు అక్కడి నుంచి పారిపోవాలి. నీవు ఉన్న స్థలము ప్రమాదకరమైనదని తెలిసినప్పటికీ కూడా నీవు అక్కడి నుంచి పారిపోకుండా ఆ స్థలంలోనే ఉంటే నీవు చాలా బాధను అనుభవించవలసి వస్తుంది, నీకే నష్టము కలుగుతుంది. కనుక నీకు ఎప్పుడైతే నీవున్న స్థలము ప్రమాదకరము అని తెలుస్తుందో, దేవుడు నీకు తెలియజేస్తారో అప్పుడు నువ్వు దాని నుంచి పారిపోవాలి. అది ఆత్మీయ స్థితి అయినా కావచ్చు, శారీరకమైన స్థితి అయినా కావచ్చు. నీవు ఉద్యోగం చేయుచున్న చోట ఇది ప్రమాదకరమైనది అని తెలిసినప్పుడు నీవు దాన్ని వదులుకోవాలి. ఇది ప్రమాదకరమైన పని అని తెలిసినప్పుడు నీవు దాన్ని వదులుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రమాదకరమైన వాటి నుంచి మనం తప్పించుకునే వారిగా ఉండాలి, వాటి నుండి మనం పారిపోయే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రమాదకరమైన వాటి నుంచి మనం పారిపోయేవారిగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు పారిపోతాడంటే తప్పు చేసినప్పుడు పారిపోయేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? చాలామంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా నీ మీదికి
ఉగ్రత వస్తుంది, నీ మీదికి ఆ పాప భారము వస్తుంది, ఆ శిక్ష నీ మీదికి వస్తుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? చాలామంది దొంగల్ని మనం చూసినట్లయితే వారిని ఏం చేస్తారు? పోలీసు వారు చేసిన తప్పును బట్టి శిక్షకు వారిని అప్పగిస్తారు. ఆ సమయంలో చాలామంది దొంగలు ఏం చేస్తారంటే ఆ శిక్ష నుంచి వారు తప్పించుకోవాలని చాలామంది పారిపోయినట్లుగా మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. నీవు తప్పు చేసి పారిపోయేదానివిగా ఉన్నావా? తప్పు చేసి పారిపోయేవానివిగా ఉన్నావా? ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావు? పాపము మన దగ్గరికి వస్తుంది అని మనకు అర్థం కాగానే మనం ఏం చేయాలంటే దాని నుంచి మనం పారిపోవాలి, కానీ ఆ పాపము జరుగుతుంది అనబడిన ఆ చోట మనం నిలిచి ఉండకూడదు. ఆ ప్లేస్లో మనం నివాసం చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నీవు ఏ రీతిగా ఉన్నావు? పాపము జరుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా నీవు పాపము దగ్గరికి వెళ్ళబోచున్నావు, పాపంలో పడిపోబోచున్నావు అని తెలిసినప్పటికీ కూడా అదే ప్లేస్లో నీవు ఇంకా ఉంటూ ఆ క్రియలనే నీవు చేస్తూ ఉన్నావా? మనం ఏ రీతిగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పాపము మనకి దగ్గరైతుందంటే దేవుడు మనకి దూరం అయిపోతున్నారు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు నీకు దూరం అయిపోతున్నారు అని అంటే అపవాది మనకి దగ్గరగా అవుతున్నాడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయ్యో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదే, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదే, దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించట్లేదే అని నీలో నీవు కృంగిపోతూ మరి బాధపడుచు వేదన చెందుతూ ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏమిటి అని ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకై ఉండునట్లు ఆయన హస్తములు కొరచ కాలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన పాపములు, మన శాపములు, మన అతిక్రమములు మనకు దేవునికి మధ్య అడ్డుగోడలుగా ఉన్నవి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుని జవాబు రావట్లేదని దేవుని మీదనే నీవు సనుగుతున్నావేమో, ఆయన నీ పట్ల కార్యాలు జరిగించట్లేదని ఆయన మీదనే నీవు సనుగుతున్నావేమో. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను చేసిన పాపంలోనే నేను ఒప్పుకోవాలి. నా అతిక్రమము దేవునికి నా ప్రార్థన వెళ్ళకుండా, దేవుని యొద్దకు నా ప్రార్థన చేరకుండా చేస్తుంది అని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని అతిక్రమములన్నిటినీ విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన జవాబును ఆయన నీకు అనుగ్రహిస్తారు, ఉన్నతమైన కార్యాలను నీ పట్ల చేస్తారు. అలా కాకుండా నీవేం చేస్తున్నావు? సనుగుతున్నావా? గొణుగుతున్నావా? దేవాది దేవుని సన్నిధికి రావడం నీవు మానివేస్తున్నావా? అలా నీవు ఉంటే అది నీకే మరి ప్రమాదకరమే. దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతావు. కానీ మరి ఆయన నిన్ను ఎప్పుడు రక్షించాలని, నీ పట్ల కార్యాలు జరిగించాలని ఆయన చేతులు దివారాత్రము మన వైపు చాపబడి ఉన్నవి. కానీ మనము మాత్రము మన తప్పులను మనం గుర్తించక ఆయన పైన సరిగేవారిగా ఉన్నాము. చాలామందికి రోగాలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు నాకేం చేశారులే, ఆయన నాకేం చేశారు, ఏమీ చేయలేదు కదా, ఎప్పుడు నన్ను కష్టాల పాలే చేస్తున్నారు అని చాలామంది నిందించేవారు, దూషించేవారు, దేవుణ్ణి అపహసించేవారు లేకపోలేదండి. ఆ రీతిగా మనం ఉండొద్దు. ఏ పాటి వారం మనము? నలుసు వంటి వారం, ధూళి వంటి వారం అయినప్పటికీ ఆయన అమూల్యమైన కృపచేత మన అందరినీ దృష్టించి ఈ స్థితిలో మన ఉంచారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 42వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి ఆ వాక్యాన్ని మనం చదువుదామండి. చంపిన వాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరచును. అట్టివాడెవడను ఆ పురములో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. పాపము చేసిన వానికి ఇక నిత్య జీవం లేదా? పాపము చేసిన వానికి వాని పాపం నుంచి విముక్తి లేదా అని మనం అనుకోవచ్చు. పాపము చేసి నీవు ఉన్నావు, ఇక దేవుడు నన్ను క్షమించడా అని నీవు ఆలోచించవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుచున్నారు. మనం ఎటువంటి పాపాలలో ఉన్నను, ఎటువంటి శాపాలలో ఉన్నను దేవాది దేవుడు మనని విడిపించడానికి ఆయన సమర్థుడు. వాటి నుంచి మనని విడిపించి మనని మంచి స్టేజ్లో నిలబెట్టడానికి, మన నీతిమంతులనుగా, పరిశుద్ధులనుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడానికి ఏమాత్రంనూ ఇష్టపడడు. కుందేలు మనం చూసినట్లయితే చాలామంది వేటగాళ్ళు ఏం చేస్తారంటే కుందేలును పట్టుకోవడానికి ముందుగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? వారు కుందేలు గుహ ఉంటుంది కదండి, అక్కడ బురదను పోస్తారు. అది ఎప్పుడైతే మరి లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందో, అది వస్తుంది అని వారికి తెలిసినప్పుడు దాని గుహ దగ్గర బురదను చల్లుతారు.
ఆ బురదని చల్లినప్పుడు ఆ బురదను చూసి కుందేలు ఏమైందో తెలుసా? చీచీ, ఈ బురదలోనికి నేను వెళ్ళను, నేను ఈ వేటగాళ్ళకైనా మరి దొరికిపోయి నేను అప్పగించుకుంటాను, కానీ ఈ బురదను నాకు ఏమాత్రం నేను అంటించుకోనను అని అది ఒక నిశ్చయతతో తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, తన శరీరాన్ని కాపాడుకోవడం కోసం, ఇహలోక మాలిన్యము ఆ బురద అనేటువంటి పాపము తనకు అంటుకోకుండా ఉండడానికి తన్ని తాను వేటగాళ్ళకి అప్పగించేసుకుంటుంది. కానీ ఏం కాదులే, తర్వాత కడుక్కోవచ్చులే, ఈ బురదలో నుంచి వెళ్ళిపోతే నేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి దీన్ని క్లీన్ చేసుకోవచ్చులే అని ఏమాత్రం అది తెగించి లోపలికి వెళ్ళదు. కానీ ఏమైనను సరే, నేను ఏమైపోయినను సరే, నా ప్రాణం పోయినను సరే, ఈ పాపాన్ని మాత్రము నాకు అంటించుకొనియను అని అది ఒక పట్టుదలతో అక్కడే ఉంటుందండి. గుహ బయటే ఉంటుంది, కానీ గుహ లోపలికి వెళ్ళదు. ఒక జంతువుగా ఉన్న కుందేలుకే అటువంటి ప్రతిష్టత, అటువంటి సమర్పణ ఉంటే మనుషులమైన మనము, దేవుడు తన స్వారూప్యమందు చేసుకున్న మనము ఏ రీతిగా ఉండాలి? లోకంతో రాజీ పడుతున్నావా? పాపంతో రాజీ పడుతున్నావా? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఎన్నిసార్లు ఆయన పాదాల చెంత క్షమాపణ అడుగుతూ వాటిని విడిచిపెట్టి మళ్ళీ అదే రీతిగా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నీవు అయిపోతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీకు నిలకడ అయిన మనస్సు లేకపోతే దేవుని సన్నిధిలో అడుగు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. ప్రభువా నేను బ్రతికినంత కాలము మీకోసమే బ్రతకాలయ్యా, నేను బ్రతికినంత కాలము మీ పనులే నేను చేయాలి ప్రభువా, ఈ లోకంలో వ్యర్థమైన వాటిని నేను చేయకూడదయ్యా అని ఒక నిశ్చయతతో నీవు చేసుకున్న తీర్మానంను బట్టి ఆయన ఏం చేస్తారు తెలుసా? మళ్ళా నీవు వెనకకి చూడకుండా, వెనకటి పాపాన్నే, విడిచిపెట్టిన పాపాన్నే చేయకుండా ఆయన నిన్ను కాపాడుతారు, నీ తలంపులను స్థిరపరుస్తారు, నీ మనస్సును స్థిరముగా ఉంచుతారు. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థించుదాం. తప్పు ఏమాత్రం నువ్వు చేయొద్దండి. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే తప్పు చేసిన వారు బ్రతకడానికి దేవుని ఆజ్ఞ చేత దేవుడు ఏం చేశారంటే ఆశ్రయపురములను వారి కోసం కట్టించారు. ఆశ్రయపురంలోకి వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా పరిగెత్తుకొని పారిపోయి ఆశ్రయపురాల్లోకి వెళ్ళినప్పుడు వారు బ్రతుకుతారు. అదే రీతిగా నీవు పాపం చేసి అయ్యో నేను దేవుని వద్దకు వెళ్ళలేను, నా పాపము బహుఘోరమైనదని ఆయన సన్నిధానానికి రాకుండా నీవు ఇంటి దగ్గరే ఉంటున్నావా? ఆయన సన్నిధానానికి దూరంగా ఉంటున్నావా? ఆయన మందిరము ఆశ్రయపురము. నువ్వు ఎటువంటి తప్పు చేసినా ఆయన నిన్ను రావద్దనడు. కానీ నీవు చేసి ఒప్పుకున్న దాన్ని నీ మళ్ళీ చేయకుండా వాటిని విడిచిపెట్టి ఆయన కోసం బ్రతికితే ఆయనకి సంతోషం. అలా కాకుండా ఆశ్రయపరమైన ఆయన సన్నిధానంలోకి వచ్చి ఇక్కడ ఉన్నంతసేపు పరిశుద్ధంగా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోగానే లోక ఆచారాలను, లోక పద్ధతులను, లోకంలో ఉన్న మాలిన్యమును నీవు అంటించుకొని బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆయన దుఃఖిస్తారు. నిన్ను బట్టి ఆయన ఆనందించాలి, కానీ నిన్ను బట్టి దుఃఖించకూడదు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, పాపం నుంచి పారిపోయేవారిగా మనం ఉండాలి. మరి మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనిషి ఎప్పుడు పారిపోతారు? శత్రుభయం కలిగినప్పుడు తను తాను కాపాడుకోవడం కోసం ఆ శత్రువుల నుంచి వారు దూరంగా పారిపోతారు. బైబిల్ గ్రంథంలో ఎవరు శత్రుభయం చేత పారిపోయారని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు గారు సౌలు భయం చేత, సౌలు తన మామే అండి, కానీ తనకు శత్రువుగా మారిపోయాడు. దావీదు తను శత్రువునిగా భావించలేదు, కానీ సౌలు దావీదును శత్రువుగా భావించాడు. అందువలననే నిర్దోషి అయిన ఇతన్ని చంపాలని ఎప్పుడు ప్రాకులాడుతూ ఉండేవాడు, ఎప్పుడు తన్ని చంపాలా అని వేచి చూస్తూ ఉండేవాడు. అందుచేత దావీదు తన శత్రువు భయం చేత ఏం చేస్తూ ఉన్నాడంటే పారిపోవచ్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడంటే సౌలుకు భయపడినందున గాతు రాజైన ఆకీషు వద్దకు తన ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని అతని యొద్దకు పారిపోవచ్చున్నట్లుగా చూస్తూ ఉన్నాము. లోకంలో అపవాది అయిన శత్రు భయము మనకు ఉంటుందండి. శత్రువు అపవాది మనకెన్నో పన్నగాలు వేస్తూ ఉంటాడు. ఈ లోకంలో నిన్ను పడగొట్టాలని, ఆర్థికంగా దిగజారిపోవాలని, ఆరోగ్య పరిస్థితులు సరిగా మెరుగుగా ఉండకూడదని, నీకెన్నో అనారోగ్యాల ద్వారా నిన్ను కృంగజేస్తూ ఉండవచ్చు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. మనం ఏం చేయాలి తెలుసా? అపవాది దగ్గర నుంచి మనం పారిపోవడం కాదు, కానీ మన దగ్గర నుంచే అపవాది పారిపోయేటటువంటి గొప్ప విశ్వాసముతో మనం జీవించాలి. అటువంటి గొప్ప భక్తిని చేయాలి.
అపవాదిని మనం ఎదిరించే శక్తి కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? మన దగ్గర నుంచి వాడు పారిపోతాడు. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది వేస్తున్న బాణాలకు భయపడుతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? అయితే మన శత్రువైన అపవాదికి మనం ఏమాత్రం భయపడకూడదు. మన్ని వాడు చూసి భయపడాలి, కానీ వాడిని చూసి మనం ఎప్పుడూ భయపడేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న అందరికంటే గొప్ప దేవుడై ఉన్నారు కనుక మనము ధైర్యవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో ఆయన కోసం వేచి ఉండాలి. ఆయన ఇచ్చే జయము కోసం మనం వేచి ఉండాలి. అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించే దానివిగా నువ్వు ఉంటావు. గొప్ప విజయాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ దావీదు గారు కూడా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన శత్రువు అయిన సౌలు దగ్గర నుంచి పారిపోయేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒకానొక దినాన ఏమైందో తెలుసా? సౌలు గారు దావీదును పట్టుకోవాలి, పలానా ప్లేస్లో ఉన్నారని తెలిసినప్పుడు తన్ని పట్టుకోవాలని అతను వెళ్ళినప్పుడు దావీదు ఉన్న గుహ దగ్గరికి దేవుడు సౌలు గారిని దావీదు చేతులకు అప్పగించాడండి. ఎందుకు తెలుసా? దావీదు చేసిన భక్తి అటువంటి గొప్పదండి. దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. సౌలు మాత్రం శత్రుత్వము చేత ఇతన్ని చంపివేయాలి, ఇతని నాశనము చేయాలి అని మరి అతను పన్నాగము పన్ని అతని వెంట పడుతూ ఉన్నప్పటికీ దేవుడు అతన్ని రక్షించాడండి. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఇది నీకు కూడా శత్రు భయం ఉన్నదేమో, నీ వెంట కూడా శత్రువులు పడుతూ ఉన్నారేమో, అప్పుల వాళ్ళు నీ వెంట పడుతూ ఉన్నారేమో, ఎన్నో సమస్యలు నీ వెంట పడుతూ ఉన్నాయేమో. అయితే నీవేమి చేయాలి తెలుసా? దేవా నన్ను రక్షించు అని దేవునికి ఇష్టకరంగా నీవు ఉంటే శత్రువైన ప్రతి ఒక్క సమస్య మన నుంచి అది పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. దావీదు చేసిన భక్తికి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు, కానీ దావీదు చేతులకే సౌలును దేవుడు అప్పగించాడు. సౌలును చంపివేయచ్చు, తన శత్రువైన సౌలును హతమార్చవచ్చు, కానీ అతను అలా చేయలేదండి. ఇతను దేవుని చేత అభిషేకించబడిన వాడని ఎరిగి అతని వస్త్రపు చెంగును మాత్రము కోసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనము భక్తిగా, నీతిగా ఉంటే మన ప్రతి ఒక్క శత్రువును దేవుడు మిత్రులుగా మారుస్తారండి. కనుక మూడోదిగా, శత్రు భయం వచ్చినప్పుడు ఒక మనుషుడు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే పవిత్రత కొరకై పారిపోయేవారిగా మనం ఉండాలి. ఈ లోకంలో చాలామంది పవిత్రత కోసం పారిపోరు, కానీ చెడుతనము కోసం, అపవిత్రత కోసం పరుగులు పెట్టేవారిగా ఉంటారు. అపవిత్రత కోసం మనం పరుగులు పెట్టేవారిగా ఉండకూడదండి. పవిత్రత కోసం మన కాళ్ళు పరిగెట్టేవిగా ఉండాలి. బైబిల్ లేఖన భాగంలో ఎవరు పవిత్రత కోసం పారిపోయారు? ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో చేయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. యోసేపు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోసేపు గారు ఏం చేస్తున్నారంటే, పొతిఫరు భార్య తన్ని పాపము చేయడానికి ప్రోత్సహిస్తుంది. నాతో శయనించు, నాతో పాపము చేయి, నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాను, నీవు యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా, యవ్వన ఇచ్చలు నీకు ఉంటాయి కదా, మరి నీవు నాతో పాపం చేయి, నీ ఇచ్చలను తీర్చుకో అని అతని పాపానికి ప్రేరేపిస్తూ ఉంది. కానీ అతనేం చేశాడు తెలుసా? అమ్మా, నీతో పాపము చేసి, ఇక్కడ గొప్ప మాట అతను అన్నట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు తనకు పాపం చేయడానికి చాయిస్ వచ్చిందండి, ఆపర్చునిటీ వచ్చింది, కానీ తను ఆ పాపానికి రాజీ పడలేదు. రాజీ పడకుండా ఏం చేశాడు తెలుసా? గొప్ప మాట, నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపాన్ని చేసి నా దేవునికి విరోధముగా పాపము నేను మూట కట్టుకుంటాను అని తన యజమానుని భార్యతో అంటున్నాడండి. లోకంలో యవనస్తులను మనం గమనించినట్లయితే పాపము వారి వెంట చుట్టూనే ఉంటుంది, కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచన లేకుండా పాపముతో పొసిగిపోతారు, రాజీ పడతారు. అందువలన ఎంతోమంది యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఇకెందుకు నా జీవితము, ఎందుకు పనికిరాదు అని వారిని వారు కృంగదీసుకుంటూ ఉన్నారు. చాటింగ్లు మరి చేస్తూ ఉంటారు, ఎవరో తెలియదు. తల్లిదండ్రులు చూస్తే అమ్మా నేను చదువుకుంటున్నాను అని వారికి సమాధానం ఇస్తారు, కానీ వారు ఫోన్లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలీదు. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని ఒకసారి మీరు గమనించండి. వారు ఏం చేస్తున్నారో, వారి నడతలు ఏ రీతిగా ఉన్నాయో మీరు గమనించాలి. ఆత్మీయురాలైన తల్లి, ఆత్మీయుడైన తండ్రి ఏం చేస్తారో తెలుసా?
తమ బిడ్డల్ని పాపంలో పడిపోకుండా వారి ప్రతి ఒక్క నడతను వారు గమనిస్తారు, వారి ప్రతి ఒక్క చూపును వారు గమనిస్తారు. నీవు నిజమైన ఆత్మీయుడివి, ఆత్మీయురాలువైతే నీవు ప్రార్థన చేయుచుండగానే నీ బిడ్డల చుట్టూ ప్రార్థన అనే కంచెను నువ్వు వేయచ్చు. వారు ఎటు వెళుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, వారి ప్రవర్తన ఏ రీతిగా ఉందో దేవుడు నీకు చూపిస్తాడు. దాని ద్వారా నీవు నీ కుమార్తెను, కుమారుణ్ణి రక్షించుకోగలవు. ఈ లోకంలో పాపముతో నిండిపోయిన రోజులండి ఇవి. ఎవరిని నమ్మడానికి లేదు. చాలా మంచిగా ఉంటారు. అమ్మ, నీ బిడ్డ ఈ తప్పు చేస్తుందని ఎవరైనా నీకు వచ్చి చెప్పినప్పుడు, నా బిడ్డ అలా చేయదే, నా బిడ్డ చాలా మంచిది, ఆమె మంచిగా చదువుకుంటుంది, నా బిడ్డ అటువంటి తప్పులు ఏమీ చేయదని నీ బిడ్డని నీవు సమర్థిస్తూ ఉన్నావా? అయితే ఒకానొక రోజున నీవు నీ బిడ్డ గురించి బాధపడవలసి వస్తుంది, నీ కుమారుని గురించి నీవు బాధపడవలసి వస్తుంది. చిన్నతనంలోనే వారు బాగా ఫోన్లకు అలవాటైపోయి ఫోన్లు కొనిపివని, బండి కొనిపివని నిజంగానే ఇబ్బంది పెడుతున్నారా? అయితే నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రభు వాళ్ళ మనసును నీవు మార్చయ్యా. యవ్వన కాలంలో వారు చెడిపోకుండా, వాటికి అలవాటు పడకుండా, ఫోన్లకు అలవాటు కాకుండా, వ్యర్థమైన చాటింగ్లు వాళ్ళు చేయకుండా, వ్యర్థమైన స్నేహాలు చేయకుండా మీరు సహాయించండి. వారి కోసం వారానికి ఒకసారి ఉపవాసం ఉండి నీవు ప్రార్థించు. అప్పుడు మన బిడ్డల్ని మనం కాపాడుకున్న వారిగా ఉంటాము. పాపంలో మన బిడ్డలు పడిపోకుండా, అపవాది చేతిలో వారు పడిపోకుండా మనం వారిని కాపాడగలిగిన వారిగా ఉంటాం. దేవుని బిడ్డలారా, అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. కనుక ఆ అపవాది చేతిలో, అపవాది వలలో మన బిడ్డలు పడిపోకుండా వారిని మనము ప్రార్థన అనే కంచె వారి చుట్టూ వేసి వారిని కాపాడగలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి 4వదిగా పవిత్రత కోసం మనం పారిపోయేవారిగా ఉండాలి. యోసేపు మరి ఏ రీతిగా అయితే పవిత్రత కోసం తను జైలు పాలైపోయాడండి. పవిత్రత కోసం ఒక మాట, మరి ఆమెతో పాపము చేస్తే ఏమీ ఉండకపోయేది, కానీ తను ఏం చేశాడో తెలుసా? నా పవిత్రతను నేను కాపాడుకోవాలి, నా దేవుడు చూచున్న నా దేవుని దృష్టి ఎదుట నేను యథార్థవంతునిగా, పవిత్రునిగా, నీతిపరునిగా ఉండాలి అనే ఒక ఆశతో అతను ఏం చేశాడో తెలుసా? తను ఏమాత్రము పాపము చేయకుండా దాని నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈ లోకంలో మనం పారిపోవలసినవి కొన్ని ఉన్నవి, పారిపోని కొన్ని ఉన్నాయి. పారిపోయే సందర్భాల్లో పారిపోవాలి. పాపం నుంచి పారిపోమంటే దేవుడు మరి పరిశుద్ధత నుంచి పారిపోయి వచ్చి పాపం దగ్గరికి నువ్వు వస్తున్నావా? లేకపోతే పాపం నుంచి నువ్వు పారిపోయేవానిగా ఉన్నావా? దేవుని కోసం నీ పరుగులు మరి పెడుతూ ఉన్నావా? లేకపోతే పాపము కోసం పరుగులు పెడుతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో నీవు దేనికోసం పారిపోతున్నావు? దేనికోసం నీ కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి? మనం ఆలోచించుకోవాలి. కనుక 4వదిగా పవిత్రత కోసం మనం పారిపోయేవాళ్ళుగా ఉండాలండి. పారిపోటు ద్వారా నీవు ఉన్న స్థలము ప్రమాదకరమైనదని తెలిసినప్పుడు ఆ స్థలం నుంచి నువ్వు వేరొక స్థలానికి వెళ్తే నువ్వు కాపాడుకోగలవు. ఆ రీతిగా మనం పారిపోవడం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని, శారీరక జీవితాన్ని మనం కొంతవరకు కాపాడుకునే వారిగా ఉంటాము. తిమోతియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివినట్లయితే, నీవు యవనేచుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యవనులకు యవన ఇచ్చలు ఉంటాయి, వాటన్నిటి నుంచి మనం పారిపోవాలని ఎప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే యవనుడు తన యవనేచ్ఛల నుంచి పారిపోయి మరి అతను ఏమి వెతకాలి, ఏమి వెంటాడాలి, ఏమి చేయాలి అనే విషయాలు మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిగా యవన ఇచ్చల నుంచి పారిపోయి, మరి యవనులకే ఈ మాటలు అనుకోవద్దండి. ప్రతి ఒక్క బిడ్డ ఈ లోకంలో మనకు కలుగుచున్న ఎమోషన్స్, ఫీలింగ్స్, వ్యర్థమైన వాటి నుంచి మనం పారిపోయి ఏమి చేయాలో తెలుసా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని. ఇక్కడ 4 విషయాలను మనం చూస్తూ ఉన్నామండి. 4 విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా నీతిని మనం వెంటాడే వారిగా ఉండాలి. 4 విషయాలు వెంటాడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పారిపోయి వచ్చాం కదా, మరి ఎక్కడికి మనం పారిపోవాలి, దేనిని మనం వెంటాడుచు వెళ్ళాలి అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా నీతిని మనం వెంటాడే వారిగా ఉండాలి. నోవహు నీతిపరుడుగా ఉన్నాడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నోవహు నీతిమంతుడై ఉండుట వలన
తన ఇంటివారు రక్షించబడ్డారు. నీవు నీతిమంతురాలిగా, నీ గృహంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీవు ఒక్కదానివి నీతిమంతునిగా ఉంటే, నీతిమంతురాలిగా నీవు ఉంటే, నిన్ను బట్టి నీ కుటుంబం అంతయు రక్షించబడుతుంది. నీ బిడ్డలు రక్షించబడతారు, నీ బంధువులు రక్షించబడతారు. కానీ నీవే చర్చికి వస్తున్న, నీవే దేవుని నమ్ముకున్న నీవే ఇంకా పాపముతో రాజీ పడుతూ, ఇంకా ఈ లోకానుసారంగానే జీవిస్తూ ఉంటే, నిన్ను బట్టి నీ కుటుంబం శాపంలోకి వెళ్ళిపోతుందేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, వీళ్ళని పట్టే కదా అన్న నామానికి అవమానం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవురాలువైన నీవు దేవునికి ఏ రీతిగా ఉన్నావు? క్రైస్తవుడైన నీవు దేవుని పట్ల ఏ రీతిగా జీవిస్తున్నావు? నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ కలుగుతుందా, లేకపోతే అవమానము తెచ్చే బిడ్డగా నీవు ఉన్నావా? ఏ రీతిగా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతునిగా ఉంటే, నీతిమంతురాలిగా మనము జీవించగలిగినట్లయితే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీవు ఒక్కనివి నీ కుటుంబంలో నీతిమంతురాలిగా ఉన్నావా? అయితే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు నీ కుటుంబంలో నీతిపరునిగా లేక నీతిపరురాలుగా లేకపోతే నిన్ను బట్టి నీ కుటుంబం శాపంలోకి నడిపించబడుతుంది. ఆకానును మనం చూసినట్లయితే అతను చేశాడండి తప్పు, కానీ తన కుటుంబం అంతయు ఏం చేయబడింది? ఆ బంగారంతో పాటు వాటన్నిటితో పాటు వాళ్ళ కుటుంబము కూడా అగ్నిలో ఆహుతైపోయింది. పాపం వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఏమీ తప్పు చేయలేదు కదా. కుటుంబంలో తను ఒక్కడు తప్పు చేయడం ద్వారా వాళ్ళ కుటుంబం అంతయు మరి ఉగ్రత పాలైపోయిందండి. యోనా గారిని మనం గమనించినట్లయితే పడవలో ఉన్న వారు తప్పు చేశారా? దేవునికి వ్యతిరేకంగా పారిపోతున్నారా? చేయలేదండి, ఎవరు పారిపోవట్లేదు. కానీ అన్ని బట్టి ఏం చేయబడిందో తెలుసా? ఓడ మీదకి పెద్ద తుఫాను, అలలు అన్నీ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, అందరూ ఆ శిక్షను అనుభవించారు. మరి మనల్ని బట్టి మన కుటుంబంలో ఉన్న వారందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది, మన కుటుంబం వారందరూ మరి శాపాన్ని అనుభవించవలసి వస్తుంది. కనుక నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నా కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు కదా. అయితే దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ కుటుంబంలో నీతిపరురాలిగా, నీతిపరునిగా జీవించగలిగినట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం ఓ సంతోషకరమైన, సమాధానకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. కనుక మనము ఆ నోవహు గారి వల్ల నీతిమంతులుగా మార్చబడదాం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనం ఏమి చేస్తే నీతిమంతులుగా మారతాము అని మనం లేఖన భాగాలను చూసినట్లయితే ఆది కాండము 15వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని నమ్ముట వలన మనం నీతిమంతులుగా మార్చబడతాము. కనుక ఆయన్ని నమ్ముదాం, ఆయన పట్ల విశ్వాసాన్ని చూపుదాం. ఆ రీతిగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. రెండోదిగా దేనిని వెంటాడాలి అని చూసినట్లయితే విశ్వాసమును వెంటాడే వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. వాక్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వీరు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడుతున్నారు అని మనం గమనించినట్లయితే అక్కడ కింద ఉన్న మాట ఏంటంటే వారు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కాబట్టి. మనం దేవుని పైన విశ్వాసం ఉంచితే, విశ్వాసాన్ని గూర్చి ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి, వాటన్నిటిని గురించి వివరించుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ విశ్వాసము నీవు దేవుని పైన నిలపగలిగినట్లయితే పూర్ణ శాంతి కలవానిగా దేవుని నిన్ను మార్చుతారు. నీవు కాపాడబడతావు, ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడతావు, నీ కుటుంబము తప్పించబడుతుంది. కనుక మనం విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి, దేవుని పైన విశ్వాసము నిలపగలిగే వారిగా ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు సహితము పెరికివేయబడి సముద్రంలో పడునుగాక అంటే పడిపోతాయి అంటండి. నిజముగా ఆ మాట మనం పలకగలుగుతామా? విశ్వాసముతో యెహోషువ చెప్పాడు, సూర్యుడా, చంద్రుడా, మీరు గిబియోనులోను అయ్యాను లోయలోను ఆగిపోండి అని సెలవిచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడాడండి, వెంటనే అవి ఆగిపోయాయి. మనం చెప్పగలుగుతామండి? మనం చేయగలుగుతామా? మరి ఏలియా అతను ఏం చేశాడో తెలుసా? అగ్ని ఆకాశం నుండి వచ్చి దహన బలిని దహించునుగా కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు. కొన్ని గంటల తరబడి అతను ప్రార్థన చేయలేదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి అతడు అర్పించిన ఆ దహన బలిని దహించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన నువ్వు చేయడం ద్వారా దేవుని యొక్క సన్నిధికి ఆ ప్రార్థన చేరుతుందా?
చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన చర్చిలో 7 గంటల ప్రార్థన జరుగుతుంది కదండి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రార్థన ఎటువంటిదై ఉండాలంటే యథార్థ హృదయంతో మనం చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడండి. హిజ్కియా గారు ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం కలిగినప్పుడు, ప్రభువా నీ సన్నిధిలో యథార్థ హృదయుడనై నేను ఎట్లు ప్రవర్తించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుణ్ణి అడిగినప్పుడు, వెంటనే యెషయా ప్రవక్త నడిమిశాలలో ఉండగానే దేవుని యొక్క వాక్కు మరలా అతనికి ప్రత్యక్షమై, ఇతనికి 15 సంవత్సరముల ఆయుష్యమును పొడిగించాను అని అతనితో చెప్పమన్నప్పుడు, మరి ఆ రీతిగానే అతనికి ఆయుష్ పొడిగించబడింది. ఎందుకు? అప్పుడే కదా దేవుని ఒక వాక్కు వచ్చి, నీవు చనిపోబోతున్నావు, మరణమవబోచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని దేవుని యొక్క వాక్కు అప్పుడే ప్రవక్త ద్వారా తనకి బయలుపరచబడింది. చిన్న ప్రార్థన తను చేశాడు. ప్రభువా యథార్థ హృదయంతో నేను ఏ రీతిగా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయని గోడ తట్టు తన ముఖమును తిప్పి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. వెంటనే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేర్చబడింది. నీవు కూడా అటువంటి ప్రార్థన, అటువంటి విశ్వాస జీవితం కలిగి ఉంటే మనము ఈ లోకంలో మనకు జరగబోతున్న ప్రతిదీ దేవుడు మనకి ముందుగానే తెలియజేస్తారు. మనం ఎప్పుడు చనిపోబోతామో కూడా దేవుడు మనకి ముందుగానే తెలియజేస్తారు. అటువంటి గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేవుడు మనకిస్తారు. ప్రార్థించడం ద్వారా గొప్ప దర్శనాలు మనం చూస్తూ ఉంటాము. కనుక ప్రార్థించేవారిగా మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉందాము. విశ్వాసముతో ఆయన సన్నిధిలో వేచి చూసేవారిగా ఉందాం. మన మనసును ఆయన పైన నిలిపి విశ్వాసముతో మనం జీవించినట్లయితే మనం కాపాడబడతాం. శాంతితో, సమాధానంతో మనం జీవిస్తాము అని మనం విన్నాం. మూడోదిగా మనం గమనించినట్లయితే, దేనిని వెంటాడాలంటే ప్రేమను వెంటాడాలి. ఈ లోకంలో ప్రేమకు చాలా విలువ ఉందండి. కానీ ఆ ప్రేమ ఏ రీతిగా మనం వ్యక్తపరచాలి? యవనుల మధ్య ఉండే ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఉంది, వృద్ధాప్యంలో ఉండేవారికి మధ్య ప్రేమ ఉంది, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉన్నది, బంధువుల మధ్య ప్రేమ ఉన్నది. ఎటువంటి ప్రేమ శ్రేష్టమైనది? ఎటువంటి ప్రేమ నిలిచి ఉంటుందంటే, ఈ ప్రేమలన్నీ అశాశ్వతమైనవి. ఇవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. కానీ తుది వరకు నీతో వచ్చేది, కడవరకు మనతో నడిచే ప్రేమ ఒకటి ఉందండి. ఆ ప్రేమే నిజమైన యేసయ్య ప్రేమ. ఈ లోకంలో నీ కోసం ప్రాణం అర్పించిన ప్రేమ. కట్టుకున్న భర్త నీ కోసం ప్రాణం అర్పించకపోవచ్చు, కట్టుకున్న భార్య నీ కోసం ప్రాణం అర్పించకపోవచ్చు, త్యాగాలు చేయకపోవచ్చు. కానీ నీ కోసం పరలోకం నుంచి తన తండ్రి సింహాసనంను విడిచిపెట్టి తన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అతను ఎంచుకోలేదు. కానీ మరి రిక్తుడిగా, దీనుడిగా మన కోసం ఈ లోకానికి దిగివచ్చి మన కోసం ప్రాణత్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ అండి! ఈ లోకంలో ఆగాపే ప్రేమ యేసయ్య ప్రేమ. అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుస్తాయి, కానీ వీటి మూడిట్లలో కూడా శ్రేష్టమైనది ప్రేమయే. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబడింది చూడండి. నీవు అటువంటి ప్రేమను కలిగి ఉన్నావా? లేకపోతే నిన్నెవరైనా ఒక మాట అంటే వారి మీద ద్వేషాన్ని పెట్టుకొని సంవత్సరాలుగా వారితో మాట్లాడకుండా వారిని శత్రువులుగా చూస్తూ దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు ఖండిస్తూ ఉన్నాను. నీవు ప్రభల్లో చేయి వేసే ముందు ఇతరులతో సమాధానముగానే ఉన్నామా? ప్రేమించేవారిగానే ఉన్నామా? లేకపోతే ఇతరులను ద్వేషిస్తూ ఎప్పుడు ఎవరిని చూసినా, ఎవరు మంచిగా బ్రతికినా చూడలేక వారవలేక ఉన్నామా? ఈ లోకంలో యథార్థమైన ప్రేమను మనం కలిగి ఉండాలి, నిష్కపటమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నారో అటువంటి ప్రేమను మనం అనేకులకు వ్యక్తపరిచేవారిగా ఉండాలి. చర్చికి వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, యేసుని పోలి, ఆయనను పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలి. కానీ ఆయన పోలి నడుచుకునే వారిగా కాకుండా ఈ లోకాన్ని పోల్చుకునే వారిగా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కనుక అటువంటి గొప్ప ఉన్నతమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. దానిని అనేకులకు వ్యక్తపరచాలి. ఒక అన్యజనుల్ని, అవిశ్వాసులను దేవుని యొక్క మందిరానికి తీసుకొని రావాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రేమను చూపించాలి. దేవుడు నీకే ప్రేమనైతే కనుపరిచి ఉన్నారో ఆ ప్రేమను అనేకులకు నీవు చూపించు, అనేకుల పట్ల వ్యక్తపరచు. అప్పుడు నువ్వు పిలవకుండానే, అమ్మా నీ దేవుడు చాలా గొప్పవాడమ్మా అని దేవుని యొక్క మందిరానికి వస్తారు.
అవిశ్వాసుడైన భర్త లేక భార్య నీవు చూపించే గొప్ప మంచి ప్రవర్తనను బట్టే, నీ ప్రవర్తనను బట్టే వారు మందిరానికి రాబట్టబడతారు. కనుక దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్న వారిమిగా మార్చబడుదుం కాక. ఆమేన్. మరి 4వదిగా చివరిగా మనం చూసుకున్నట్లయితే, మనం దేనిని వెంటాడాలి అని చూసినట్లయితే సమాధానంను వెంటాడే వారిగా మనము ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ లోకంలో చాలామందిని గమనించినట్లయితే విశ్వాసుల్లో కూడా లేకపోలేదండి. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే వాళ్ళు చూసి ఆనందపడతారు, చూసి సంతోషపడతారు, కానీ వారిని సమాధానపరుద్దాం, ఆ గొడవని ఆపివేద్దామనే వారిగా ఉండరండి. మనం ఏ రీతిగా ఉండాలో తెలుసా? సమాధానపరిచేవారిగా ఉండాలి. నీ కుటుంబంలో మరి సమస్య వచ్చిందా, అసమాధానం వచ్చిందా, ఒకరికి మధ్య అసమాధానం కలుగుతుందా, అయితే నిన్ను బట్టి నీవు ఆ ప్లేస్కి వెళ్ళడం ద్వారా వారికి సమాధాన పడాలి. అప్పటి వరకు అసమాధానం అక్కడ ఉండవచ్చు, కానీ నీవు వెళ్ళడం ద్వారా వారికి సమాధానం కలగాలి. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది కదా, శిష్యులు వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పాలంటే సమాధానం కలుగును గాక అని చెప్పాలి. సమాధానము మనం ప్రకటించాలి అనేకులకు. మనము సమాధానంగా ఉండాలి, మనల్ని బట్టి అనేకులు సమాధానపరచాలి. అప్పుడు దేవుని కుమారులుగా మనం మార్చబడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక సమాధానం కలిగిన వారమిగా ఉండాలి. ఇంతవరకు మనం వాక్యాన్ని విన్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. పారిపోవట గురించి మనం విన్నాం. మొట్టమొదటిగా మనం దేని దగ్గర నుంచి పారిపోవాలంటే ప్రమాదకరముగా ఉన్న స్థలంలో నుంచి మనం పారిపోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే మరి తప్పు చేసినప్పుడు చాలామంది పారిపోయేవారిగా ఉంటారని చూస్తూ ఉన్నాము. మూడవదిగా శత్రు భయం కలిగినప్పుడు పారిపోయే స్థితిలో ఉంటారు అని మనం గమనించి ఉన్నాం. నాలుగవదిగా చూసినట్లయితే పవిత్రత కొరకు మనం పారిపోయేవారిగా ఉండాలని గమనించాము. పారిపోయిన మనము దేనిని వెంటాడాలి, ఎక్కడికి పారిపోవాలని మనం ఆలోచించినట్లయితే, ఆత్మీయంగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా నీతి కోసం నీతిని వెంటాడేవారిగా మనం ఉండాలి. రెండవదిగా విశ్వాసమును వెంటాడేవారిగా ఉండాలి. మూడవదిగా ప్రేమను వెంటాడేవారిగా ఉండాలి. నాలుగవదిగా సమాధానమును వెంటాడేవారిగా ఉండాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడేవారిగా మనం ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యానుసారంగా మీరు జీవించండి. మనమందరం ఈ వాక్యానుసారంగా జీవించుదాం. ఈ లోకంలో ఇహలోక మాలిన్యము పట్ల మన మనసు పెట్టకుండా, ఇహలోక మాలిన్యం కోసం మన కాళ్ళు పరిగెత్తకుండా, ఇకనైనా ఇప్పటి వరకు పాపం కోసం నీ కాళ్ళు పరిగెత్తాయి కదా, ఇకనైనా పవిత్రత కోసం మనం పరిగెడదాం. ఈ లోక ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు మానేద్దాం. దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. తలలు వంచినట్లయితే, ప్రభువా, లోకంలో ఉన్న పద్ధతులకు, ఆచారాలకు నేను లొంగిపోకూడదు ప్రభువా. ఈ లోకంలో ఉన్న అలవాట్లకు నేను పాలు కాకూడదు ప్రభువా. మీకోసం బ్రతికే కృప నాకు అనుగ్రహించండి. పవిత్రత కోసం నేను పారిపోయేదానిగా ఉండాలి, కానీ అపవిత్రత కోసం పారిపోయేదానిగా ఉండకూడదు. పవిత్రత కోసం పరుగులు పెట్టినట్లుగా మీరు సహాయం చేయండి అంటూ ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ లోకంలో దేవా చాలామంది పారిపోతారు, కానీ ప్రభువా అయ్యా చాలామంది పాపము కోసం తమ కాళ్ళు పరిగెడుతూ ఉంటాయి కానీ విశ్వాసులమైన మేము అయ్యా, మీ రక్తంలో కడగబడిన మేము పవిత్రత కోసం పరిగెత్తే వారిగా ఉండే కృపను దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీ కృప చూపించండి. మీ వాక్యానుసారంగా జీవించే సహాయమును ప్రతి ఒక్క బిడ్డకును, నాకును, మా అందరికీ మీరు అనుగ్రహించి అయ్యా, మీరు గొప్ప కృపను ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు అనుగ్రహించి సహాయము చేయమని, ఇంతవరకు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకును మీరు దయచేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో మరి ఎంతగానో ఆసక్తితో విని ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. విన్న వాక్యాన్ని మనమందరము పాటిద్దాం, వాక్యానుసారంగా జీవించుదాం. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలకు మనమందరము పాత్రలమవుదుముగాక.